హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. నిమ్మజాతి మొక్కలను మన టెర్రస్ గార్డెన్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. కొంత కేర్ తీసుకుని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే మంచి ఇల్లు అయితే తీసుకోవడానికి వీలుంటుంది. ఈరోజు నా గార్డెన్లోని 2 రకాల నిమ్మజాతి మొక్కల గురించి మీకైతే తెలియజేస్తాను. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఎంత ముచ్చటగా ఉన్నాయో కాయలన్నీ చూస్తుంటే. ఇది చాలా ఈజీగా చిన్న పాట్లో కూడా పెంచుకునేటువంటి కమలా నిమ్మ రకం అండి. చూసారా, ప్రతి కొమ్మకి కూడా గుత్తులు గుత్తులుగా ఈ కాయలు అయితే ఉన్నాయి. ఇంకా కూడా పూత అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న పిందులు అనేవి ఇంకా కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అయితే వీటికి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే ఎలాంటి కేర్ అయితే తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మనం చూస్తాము. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇక్కడ ఒక నారింజ మొక్క అయితే ఉంది. చూడండి, నారింజ పిందులు అయితే ఉన్నాయి. దాదాపు ఒక 7-8 నారింజ పిందులు అయితే ఉన్నాయన్నమాట. వీటికి కూడా ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే ఇవ్వబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి నారింజ కాయల రసం కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ రసం అయితే వస్తుంది. ఈ కమలా నిమ్మ అయితే జ్యూస్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం పండిన తర్వాత జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చెట్టుకి దాదాపు ఇప్పుడు ఒక 30 కాయల వరకు ఉన్నాయి. చాలా చిన్న చెట్టు ఇది. ఇంకా పిందులు అయితే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఈ కమలా నిమ్మ రకం నర్సరీలో 100-120 రూపాయలకి చిన్న మొక్కలు అయితే దొరుకుతాయండి. వీటిని చాలా ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు. నేల మీద వేసుకుంటే ఇంకా ఎక్కువ కాయలు అయితే కాస్తాయి. చూసారా, అయితే సాయిల్ని ఎప్పుడు కూడా మనం గుల్లగా చేసుకుంటూ ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఇలా గుల్లగా చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయి అప్పుడప్పుడు, అందువల్ల మామూలుగా కూడా మనం మట్టిని లూజ్ చేసుకోవడం వల్ల ఏరేషన్ అనేది బాగుండడం వల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఈ మొక్క అయితే నేను తెచ్చుకొని దాదాపు 3 years అయితే అయిందండి. ఇది వరకు చిన్న పాట్లో ఉండేది. చూసారా, వేర్లు పైదాకా కూడా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు దీనికి నేను ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే ఇవ్వబోతున్నాను. మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలి. ఈరోజు 3 రకాలటువంటి ఫర్టిలైజర్స్ని ఈ మొక్కకైతే ఇవ్వబోతున్నాను. ఒక్కొక్కటిగా మీకు నేను చూపిస్తాను. కలుపు అయితే వచ్చేస్తుందండి. కలుపుని రెగ్యులర్గా తీసేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ నేనేమి ఇవ్వబోతున్నానంటే, ఇది కంపోస్ట్ అండి. ఎవ్రీ 15 days ఆర్ 20 daysకి ఒకసారి అన్ని మొక్కలకి కూడా వర్మీ కంపోస్టు లేదా కిచెన్ వేస్ట్ కంపోస్టు లేదా ఇది ప్రెస్ మడ్ కంపోస్ట్ అండి. ఇది బయట షాప్లో అయితే తెప్పించుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. బాగా నల్లగా ఉంటుంది అనమాట. ఇది మొక్కలకి యూజ్ అవుతుంది. దీని అయితే నేను ఒక 2 గుప్పెళ్ళ వరకు దీనికైతే ఇస్తున్నాను. ప్రతి మొక్కకి కూడా ఒక 2 గుప్పెళ్ళ కంపోస్ట్ని అయితే ఇస్తాను. ఎవ్రీ 15 daysకి ఒకసారి. చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా మొక్కలకి తెగుళ్ళు రాకుండా ఉండాలి, అలాగే మొక్కకి పోషకాలు కూడా అందాలంటే మనం వేపపిండిని రెగ్యులర్గా వాడుతూ ఉండాలండి. వేపపిండిని 2-3 రకాలుగా మనమైతే యూజ్ చేయొచ్చు. అదేంటంటే, ఇలాగా వేపపిండిని సాయిల్లో వేయచ్చు. సాయిల్లో వేయడం వల్ల తెగుళ్ళు రాకుండా ఉంటాయి, చీమలు అవి కూడా రాకుండా ఉంటాయి. ఇంకా మొక్కలకి నైట్రోజన్ లాంటి పోషకాలు కూడా అందుతాయి. ఎవ్రీ 20 daysకి ఒకసారి ఒక గుప్పెడు వేపపిండిని సాయిల్లో వేయడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. దాంతోపాటు ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ని, అంటే ఇప్పుడు చూసారా పిందెలు అయితే ఉన్నాయి కదా, ఈ పిందెలన్నీ కూడా పెద్దవవ్వాలి, అలాగే మంచి రంగు రావాలి. ఇవి పైన కొంచెం ఎల్లోయిష్గా వస్తాయి, లోపలైతే కమలాపండు లోపల ఆరెంజ్ కలర్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, చిన్న చిన్న పిందెలు అయితే ఫామ్ అవుతున్నాయి. చాలా పిందెలు అయితే ఫామ్ అవుతున్నాయి అన్నమాట. దీనికి కాల్షియము, ఫాస్ఫరస్ అనేవి చాలా అవసరం అవుతాయి. వాటి కోసం నేను ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే ఈరోజు ఈ మొక్కలకైతే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇచ్చేటువంటి 3వ ఫర్టిలైజర్ ఏంటంటే, ఇందులో ఫాస్ఫరస్తో పాటు కాల్షియం ఉంటుంది. కాల్షియం అనేది కాయ పండవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రూటింగ్ సిస్టమ్ అంతా కూడా బాగుండడానికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వచ్చు. ఇదేంటంటే స్టీమ్డ్ బోన్ మీల్. కంటైనర్ సైజుని బట్టి ఒక 1 spoon కానీ 1.5 spoon కానీ ఇవ్వాలి. 2 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. దీనివల్ల మొక్కల ఓవరాల్ గ్రోత్ చాలా బాగుంటుంది.
పూలు, పళ్ళు, కాయలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం 3 రకాల ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాం కదా, దీన్ని ఇలాగా కప్పేసేస్తాము. తర్వాత వాటరింగ్ అనేది చేసుకుంటే చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఈ మొక్కకి నారింజ కాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా పెద్దవ్వాలి, పోషకాలు అందాలి కాబట్టి ఈ కంటైనర్లో కూడా 1 స్పూన్ అయితే స్టీమ్డ్ బోన్ మీల్ ని వేస్తాం. స్టీమ్డ్ బోన్ మీల్ వాడటం ఇష్టం లేని వాళ్ళు ఆర్గానిక్ రాక్ ఫాస్ఫేట్ వాడుకొని సున్నం లాంటిది కాల్షియం కోసం యూజ్ చేసుకోవచ్చు. అయితే దాన్ని కొంచెం వెనిగర్లో కలిపి యూజ్ చేసుకుంటే మంచిది. ఇక్కడ జామ చెట్టు కూడా పిందెలతో చాలా చక్కగా ఉంది. దీనికి కూడా పోషకాలు కావాలి కాబట్టి దీనికి కూడా స్టీమ్డ్ బోన్ మీల్ అయితే నేను ఇస్తున్నాను. చూసారు కదా, నిమ్మజాతి మొక్కలకి రెగ్యులర్గా ప్రూనింగ్ అనేది చేసుకుంటూ అవసరమైనప్పుడు పోషకాలని అందిస్తూ ఉంటే మంచి ఈల్డ్ అయితే తీసుకోవచ్చు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.